మై డియర్ ఎల్ఐసి ప్లేయర్స్ నీ అవ రెడీగా ఉండండి. మన హోమ్ గ్రౌండ్లో ఎలా పిసుకమో చెన్నైలో కూడా అలానే పిసకాలి ఈ సిఎస్కే ప్లేయర్స్ని. అరే మీకైతే ఎంత సీన్ లేదు కేఎల్ తమ్ముడు. నీ అవ మీ హోమ్ గ్రౌండ్లో ఎలా గుడ్డి గుడ్డిగానో గెలిచారు. అలా అనేసి మా హోమ్ గ్రౌండ్లో మమ్మల్ని పిసకడం సాధ్యం కాదు. అరే అది చూద్దాం ధోని అన్న. నీ అవ్వ మేమున్న ఫామ్కి మిమ్మల్ని కాదు ఎవరినైనా ఈజీగా పిసికి పారు దొబ్బుతాం. అరే ఏమనుకుంటున్నావు, నువ్వు కూల్ కెప్టెన్ అయితే నేను క్లాసిక్ కెప్టెన్. అరే ధోని అన్న, వీళ్ళకు మన గురించి తెలియడం లేదు. నీ అవ్వ మన చపక్ స్టేడియంలో పిసికితే వాళ్ళు ఏకంగా లక్నో గ్రౌండ్లో పడాలి. ఏమంటావు ధోని అన్న? అరే అంతే గైక్వాడ్ తమ్ముడు, నీ అవ్వ వీళ్ళని ఒట్టిగానే పిసికి పారే దొబ్బాలి మరి. అరే డీకాక్ బ్రో, నీ అవ్వ ఈ చెన్నైని గిన పిసికితే మనం పాయింట్స్ టేబుల్లో ఈజీగా ముందుకు వెళ్ళినట్లే. అరే మనం లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసామో ఈ మ్యాచ్లను అలానే పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి. ఏమంటావు డీకాక్ బ్రో? అరే అంతే కేఎల్ బ్రో, నీ అవ్వ నువ్వైతే ఏం భయపడుకో. నీ అవ్వ చెన్నైని ఒట్టిగానే పిసికేస్తాం మనం. ఈజీగా పాయింట్స్ టేబుల్లో ముందరికి వెళ్ళిపోతాం. హలో మై డియర్ సిఎస్కే బౌలర్స్, నీ అవ్వ లాస్ట్ మ్యాచ్లో అట్లే పూరా హ్యాండ్ ఇచ్చారు. ఈ మ్యాచ్కి హ్యాండ్ ఇచ్చారనుకో మనం అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. లాస్ట్ మ్యాచ్లో ఉన్న బాకీ అంతా ఈ మ్యాచ్లో చెల్లించాల్సిందే. అరే ధోని అన్న, నువ్వైతే జర నిమ్మలుండు. ఈజీగా పిసికేస్తాం ఈ లక్నోని. లాస్ట్ మ్యాచ్లో అయితే ఈజీగా మిస్ అయిపోయారు. ఈసారంతా మిస్ అవ్వడం లేదు. లాస్ట్ మ్యాచ్లో ఉన్న బాకీనంతా ఈజీగా తీర్చేస్తాం మనం. అరే రవీంద్ర బ్రో, నువ్వైతే లాస్ట్ 2-3 మ్యాచ్ల నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. ఇలానైతే మనం అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. అరే ఈ మ్యాచ్లో చూసుకో నా ప్రతాపం ఏంటో చూపిస్తా. నీ అవ్వ ఈ రచింద్ర రవీంద్ర ఫామ్లో ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తా. అరే వీడియో చేసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.